నేనే మర్చిపోయానంటావా? నేను మర్చిపోనే అంత తొందరగా. ఓకే. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ నాకు గిఫ్ట్ ఇవ్వండి, నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటుంది మా సుజాత. ఎందుకు పారిపోయింది అంటున్నారు ఇప్పుడు నా లవ్ గుర్తు చేసి. ఎందుకంటే తన లైఫ్ స్టైల్ తనలా ఉంటుంది, నా లైఫ్ స్టైల్ అలాగా ఉంటుంది. ఎవరి దారి వాళ్ళు ఎంచుకున్నాం, ఇప్పుడు తప్పగా ఉండాల్సిందే అలా. సారీ అర్జున్, ఏమనుకోవద్దు ప్లీజ్. నవ్వానని అనుకోవద్దు, సారీ సారీ. తన తన స్వార్థం చూసుకొని తను వెళ్ళిపోయినప్పుడు మనము తన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అని నా ఉద్దేశము. తిట్టుకోవద్దు మీరు, ఎందుకంటే ఫస్ట్ లవ్ కదా, ఖచ్చితంగా మనసులో ఉండుంటుంది. అందుకే చెప్తున్నాను. తన లైఫ్ స్టైల్ తను వదులుకొని పోయినా కూడా మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉన్నారు కదా, చాలు. మీకు అంతకైనా మంచి అమ్మాయి వస్తుందేమో, అందుకే ఆ లవ్ ఫెయిల్యూర్ అయిందేమో అనుకోవచ్చు కదా. నేను అన్నది కరెక్టా కాదా చెప్పండి? తనకన్నా మంచి లైఫ్, తనకన్నా మంచి వైఫ్ వస్తుందేమో, అందుకే నీకు లవర్ని దూరం చేశాడేమో భగవంతుడు. అయ్యో అర్జున్ గారు, మర్చిపోయావు అక్క నన్ను. మతి సంగారెడ్డి, ఓకే 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 తమ్ముడు, సారీ సారీ, చాలా రోజులైంది. ఓకే నేను మర్చిపోను కానీ సారీ తమ్ముడు. ఎలా ఉన్నావు తమ్ముడు, తిన్నావా లేదా? అవును రామ్ గారు అంటున్నారు. ఓకే, అయ్యో అండి, ఐఆమ్ సారీ. పేరేం మార్చలేదక్క. ఓకే ఓకే సారీ. చెప్తే లవ్ రిటర్న్ వస్తుందా? ఐఫై అర్జున్, ఐఫై ఇయ్యవా? అది అలాంటి పాజిటివ్నెస్ ఉంటే ఎప్పుడైనా లైఫ్లో ముందంజలో ఉంటావు, ముందుకెళ్తావు, లైఫ్లో ముందుకెళ్తావు పాజిటివ్నెస్ ఉంటే. ఆకాశవాణి వివిధ భారతి వాణిజ్య ప్రసారానికి స్వాగతం. భోజనం చేస్తున్నాను, మీరు చేశారా? సూరిబాబు అన్నయ్య, గుడ్ ఈవినింగ్ అన్నయ్య. నేను చేశాను, మాది పప్పు ఎగ్, పప్పు ఆమ్లెట్, టమాటో పచ్చడి, పెరుగు. మేము తినేసాం, మీరు తింటున్నారు, తినండి మంచిగా. తిన్న తర్వాత కంపల్సరీ రండి లైవ్లోకి. మర్నాడు పక్క వీధిలోకి ఐశ్వర్య వచ్చింది. హలో మేడం గారు, భోజనం చేశారా? ఏం కర్రీ? జ్యోతి ప్రకాష్ నేస్తామా, శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం. నేను తిన్నాను, పప్పు, టమాటో పచ్చడి, పెరుగు. హే రాదు కానీ మిమ్మల్ని బాధ పెట్టాను అనుకోని సారీ అన్నాను. ఓకే, 6 కళ్ళు 8 కళ్ళతో వచ్చింది రమ. 100% కరెక్ట్ అక్క కదా సుజాత, నేను చెప్పాను. సారీ చెప్పడం దేనికి అండి? కాదు, ఇన్ని చెప్పాను కదా. కాదు సుజాత, చూసినావా నేను చెప్పిన దానికి ఆన్సర్ ఏమన్నా ఇచ్చారా? నేను అంత మంచి వర్డ్స్ చెప్పాను, ఒక్కసారన్నా కనీసం ఏమన్నా మెసేజ్ పెట్టారా? నా మాట వినరు, నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు వినరు. తిన్నానక్క, మీరు తిన్నారా? తిన్నాను తమ్ముడు, నేను పప్పు, మాది. మీదేం కూర? లైక్ నెంబర్ 18. థ్యాంక్ యూ సో మచ్ నేస్తామా. సారీ లేదు, పూరి లేదు లేండి అంటున్నారు. ఓకే, బాగున్నారా అక్క? బాగున్నానన్న. ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి. ఇది అప్లోడ్ చెయ్య, కాసేపు టైం పాస్. అయ్యప్ప సాంగ్ పాటలు. ఏంటి అర్జున్ గారు, లైక్ ఇచ్చారా మీరు అంటుంది మా రమ. ఐశ్వర్య నిజంగా వచ్చిందా సుజాత గారు అంటున్నారు. అర్జున్ గారు తిన్నారా అంటుంది సుజాత. కాదు సుజాత, ఇప్పుడు కూడా చూసినావా నేను అంత మంచి వర్డ్స్ చెప్పిన అర్జున్కి అస్సలు. అందుకే నాకు బాధ అనిపిస్తుంది. నేను ఏదో మీరు వాళ్ళు అన్నారు అనుకోండి అన్నయ్య, చూడండి, ఏదో మా పేదవాడి భోజనం మామిడికాయ పచ్చడి, పప్పు, టమాటా పచ్చడి, పెరుగు, కాస్తనే ఈ రాత్రికి ఇలా కానిచ్చేసాం. మీకన్నా పేదవాళ్ళమండి, అందుకే మేము పప్పు ఆమ్లెట్ తిన్నామండి. తినేసానండి సుజాత గారు, కొంచెం తిన్నాను, బట్ ఎక్కువ మొత్తంలో తినలేకపోయాను అక్క. అర్థం కాలేదు. బాయ్ 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 నేస్తామా. గుడ్ నైట్, టేక్ కేర్ అక్క. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు? హే అను చెప్పు. ఐశ్వర్య కాదు, చంద్రముఖి వచ్చింది. ఎస్, కాదురా, నేను అంత మంచిగా నీకు మంచి లవర్ పోయిందేమో, మంచి అమ్మాయి వస్తుందేమో, అంతకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందని చెప్పానా? మంచి పాజిటివిటీ చెప్పినా కూడా ఇన్లే. నా లవర్ పోయినందుకు అన్నగారు మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇది ఎక్కడ హ్యాపీగా ఉన్నారు, ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు, ఏ విషయంలో హ్యాపీగా ఉన్నారు? నా లవర్ పర్ఫెక్ట్, మీకు ఎందుకు హ్యాపీగా ఉన్నారు అంట. అందుకే లైవ్కి వచ్చా. చెప్పవా నాకు, నాతో షేర్ చేసుకోవా బంగారం? లైక్ చేశానక్క. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకా ఏంటి విశేషాలు తమ్ముడు?